హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ అమ్ములక్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. సో ఈరోజు థంబ్‌నెయిల్ చూసి అర్థమయ్యే ఉంటుంది వీడియో ఏంటనేసి. ఈరోజు వీడియో వచ్చేసి అక్క రింగు గురించండి. అక్క రింగు అక్క పోయిన తర్వాత నేను పెట్టుకున్నాను. అది ఏ రోజు ఎప్పుడు అనేది గుర్తులేదు కానీ దగ్గరగా ఇప్పుడు 15 ఏళ్ళు దాటిపోయిందండి. ఈ రింగ్ అనేది నా చేతికొచ్చి, ఈ రింగ్‌ని నేను 15, 16 ఏళ్లలో కంపల్సరీ ఆపరేషన్స్ టైంలో ఒక 2 టైమ్స్ మాత్రమే తీశాను. ఆ తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడాను ఏ పరిస్థితుల్లో కూడాను ఈ ఫింగర్ నుండి ఈ రింగ్ అయితే మాత్రం పక్కకి వెళ్ళలేదు. సో అనుకోకుండా ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇట్లాగా బ్రేక్ అయిందండి. వేరే హుక్ అనేది పట్టేసి. సో అది ఆ పట్టిన దాన్ని చాలా విడిపించుకోవడానికి చాలా ట్రై చేశాను. ఆ ట్రై చేసే క్రమంలో ఆ ముక్క ఊడేసి పక్కకు పడిపోయిందనమాట రింగ్. సో ఆ రోజంతా బాగా ఏడ్చాను. ఎందుకు ఇట్లా అయ్యింది సడన్‌గా ఏంటి అనేసి. అది కూడాను ఆ రోజు చాలా స్పెషల్ డే అండి. మండే అనేసి మంచి రోజు అనేసి అందరూ పంతులు గారు కూడా చెప్పారు. ఇలాంటి రోజున ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి కొంచెం బాధేసింది. సో సో ఇది మీకు చూపించాలనేసి అనుకున్నాను. ఇది సో ఇదండి ముక్క. కనిపిస్తుందా? మీకు చూపించడం కోసం అనేసి తీసుకొచ్చాను. సో దీన్ని మళ్ళీ ఎలాగోలాగా నీట్‌గా చేయించుకోవాలనేసి అనుకుంటున్నాను. ఎలాగా చేయించుకుంటే ఎలా బాగుంటుందనేది మీకేమన్నా ఐడియా ఉంటే సజెస్ట్ చేయండి. సో అక్క పోయాక నాకు ఇయర్ రింగ్స్, నెక్లెస్ అవి పెట్టారండి నా పెళ్ళికి అక్కవి ఫస్ట్ టైము. ఏదోలా అనిపించింది. ఒక్కొక్కసారి నాతోనే ఉన్నట్టు అనిపించిద్ది కానీ ఉంటే ఇంకా బాగుండు కదా అనిపించిద్ది. ఉన్నప్పుడు అసలు వాల్యూ తెలియలేదండి. ఉన్నప్పుడైతే మనిషి విలువ అస్సలు తెలియదండి మనకి. అది ఎవరైనా కావచ్చండి, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా సరే. ప్రేమ ఏమీ లేదండి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఓన్లీ మనిషికి ఒక రిలేషన్ అనేది లేకుండా ఓన్లీ ఆస్తులు, మనీ ఇవే నడిపిస్తున్నాయి. మెయిన్‌గా అదే ఉంది. కానీ ఒక్కసారి ఆ డబ్బు, ఆస్తులు అన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఒక్కసారి నాయే కదా, నా బ్లడ్డే కదా, నా వాడే కదా, మా అక్క మా చెల్లే కదా అనేసి ఒక్కసారి అనుకుంటే ఏముండదండి. అన్నీ పక్కకు పోతాయి. రిలేషన్ అనేది వేరండి. అది అసలుకి 1000 ఏనుగుల బలం. మనిషి అనేది మనకి ఉన్నారు, మనకి ఒకళ్ళంటూ ఉన్నారు అంటే ఆ బలం మాత్రం ఏ డబ్బులోనో ఎంత ఆస్తిలోనూ రాదండి. మనిషికి మనిషి నేనున్నానన్న తోడు, నేనున్నాను అని చెప్పేసి ఆ మాట అనేది చాలా విలువైంది. సో ఆ విలువ నాకు ఉన్నప్పుడు తెలియలేదండి. మనిషి ఉన్నప్పుడు 24 అవర్స్ కొట్టుకుంటూనే ఉండేవాళ్ళు. అసలు ఎంత దారుణంగా కొట్టుకునేవాళ్ళం అంటే బద్ధ శత్రువుల కన్నా ఘోరంగా కొట్టుకునేవాళ్ళం జుట్లు పట్టుకొని మరి. సో అక్కలు చెల్లెలు అన్న తర్వాత అది కామన్ అనేసి ఓకే, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు అవన్నీ కామను. కానీ నాకు అసలుకి విలువే తెలియలేదండి మా అక్క విలువ. ఉన్నప్పుడు తెలియలేదు. ఆ ఏజ్ కూడా చిన్న ఏజ్, తెలియలేదు, అర్థం చేసుకోలేకపోయాను. ఎప్పుడైతే దూరమైందో ఆ తర్వాత నుండి ఉన్నప్పుడు నాకు ఏంటి అక్క అనేది తెలిసింది నాకు. అక్క అంటే అమ్మేనండి. అమ్మ ప్లేస్లోనే. ఇప్పుడు అమ్మ పని మీద బయటకు వెళ్తారు, నీకు తలదూకోవడం రాదు, ఎవరు దూకుతారు? అక్క. మంచి ఎవరు చెప్తారు? అక్క. అంటే అమ్మ ప్లేస్ అక్కదే. అమ్మ ప్లేస్ ఎప్పటికీ అక్కదే. కాబట్టి తోబుట్టువులు ఎవరైనా ఉంటే ఇప్పటి నుండి అయినా సరే డబ్బు పరంగా, అవసరం పరంగా కాకుండా నా మనిషి, నా వాడు, నాది అని చెప్పేసి ఓన్ చేసుకొని, ఇప్పుడు నలుగురిలో మీ అన్నయ్య గురించి, మీ తమ్ముడి గురించి, మీ అక్క గురించి, మీ చెల్లి గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా తప్పుగా మాట్లాడితే అరే నా వాడురా, నాదిరా అని చెప్పేసి వెనకేసుకు రావాలి. అది బ్లడ్ రిలేషన్ అంటే.
అది ఇప్పుడు బ్లడ్ రిలేషన్లో లేదండి. మ్యాక్సిమం ఎక్కడ వెతుక్కుంటున్నారంటే ఫ్రెండ్షిప్‌లోనే. ఆ రిలేషన్స్‌లో లేక ఫ్రెండ్షిప్‌ల్లోనూ అలా వెతుక్కుంటున్నారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే రిలేషన్ అనేది ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ప్రతీది కూడాను అవసరానికి సంబంధించిందే ఉంటుంది. అంటే ఏదైనా సరే అవసరం. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఒక 2 మాటలు మాట్లాడాము అంటే అది అవసరం అయితేనే ఓకే. లేకపోతే లేదు. ఏం అవసరం అండి? ఇప్పుడు అవసరం అంటే ఏంటి? బాధొచ్చింది నీకు. ఏదైనా చెప్పుకోవాలి. నీ చుట్టూ ఎవరైనా ఉండాలి. ఎవరు లేకపోతే ఎట్లా? అది అవసరం అంటే. డబ్బు కాదు. నీ బాధని చెప్పుకోవడానికి ఒకళ్ళు నీతో ఉండాలి. అది అసలైన అండదండ అంటే. అది. సో, ఈరోజు ఎలాగో అక్క టాపిక్ వచ్చింది కాబట్టి నేను అక్క పేరు వేయించుకున్నాను. దాన్ని కూడా టాటూ చూపిస్తాను. అక్క అని చెప్పేసి టాటూ వేసుకున్నాను. యాక్చువల్గా ఇంజెక్షన్ అంటేనే భయం, కానీ ఎందుకో వేయించుకోవాలనేసి అనిపించింది. అలా వేయించేసుకున్నాను. ఆ రోజు పడ్డ బాధ మామూలు బాధ కాదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా తట్టుకున్నాను కూడా నొప్పిని. ఎలా ఉంది? సో ఇప్పుడైతే నా పుట్టింటి నుండి నాకున్న ఆస్తి ఒక్క అమ్మేనండి. ఇంకా ఏదైనా సరే మంచైనా చెడ్డైనా సరే ఇంకా తనతోనే షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే ఉంటే బాగుంటుంది కదా అనేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నా పిల్లలకి అన్నీ షేర్ చేసుకోవడానికి, వాళ్ళ గురించి చెప్పుకోవడానికి, దేనికైనా సరే ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ మనిషి వన్స్ దూరం అయితే మాత్రం మళ్ళీ మనకి ఇంకా మన చివరి వరకు కూడాను వాళ్ళని మనం చూడలేం కదండి. కాబట్టి మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోండి, మంచిగా చూసుకోండి, బాగుండండి. ఎంత కఠినమైన వాళ్ళకైనా సరే మీరిచ్చే ప్రేమ వల్ల వెంటనే మారుతారండి. అది మాత్రం 100% షూర్. సో నేను చూశాను కూడా, నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే మనం ఇద్దాం ప్రేమని, మనం మంచిగా మాట్లాడదాము. ఏముంది, పోయేది ఏం లేదు కదా ప్రభాస్ గారు అన్నట్టు. సో నేను చెప్పేది ఏంటంటే, అవతల వాళ్ళు ఎలాగున్నా సరే మన అనేసి మనం ఫీల్ అయ్యామంటే ఒక 2 మెట్లు దిగైనా సరే వాళ్ళ కోసం వెళ్దాం, మాట్లాడదాం, మంచిగా ఉందాం. మైండ్ ఫ్రెష్గా ఉండి బాగుంటే మనకన్నా ఆరోగ్యవంతులు ఎవ్వరూ ఉండరండి. అది మాత్రం నిజం. కాబట్టి ఆ ఆనందం అనేది ఎప్పుడు వచ్చిద్దంటే మనతో 4 మాటలు మంచిగా మాట్లాడి మనం హ్యాపీగా ఉన్నాము అంటే వాళ్ళతో ఆ సంతోషం అనేది లెక్కలేనంత ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉన్న మన రిలేషన్ని, దేవుడిచ్చిన వాళ్ళని ఎప్పుడూ వదులుకోకండి. చివరి వరకు కూడాను కాపాడుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అది నేను చెప్తాను. సో నాకైతే మాత్రం ఇది ఎలా సెట్ చేసుకోవాలో సలహా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోస్ చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.